అంబటి రాంబాబుపై నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు అసలు రాజకీయాలకు పనికి రాడన్నారు. అంబటి రాజకీయాలు వదిలి నాటకాలు వేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. వివాదాలతో ప్రచారం పొందాలని చేస్తున్నారని మండిపడ్డారు. పెమ్మసానిపై అంబటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు నక్కా ఆనంద్. కానీ రాంబాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ సంఘటనలు. కానీ ఆ సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూసుకొని విర్రవీగిపోతా ఉన్నాడు. కానీ ఇతను వేసే వేషాలకి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యావగించుకుంటా ఉన్నారు ఇతన్ని. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడు జోకర్గా చూసేవాళ్ళు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఓ పిచ్చుకొక్క మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పొంతలు దొక్కుతావు నేను వేషాలన్నీ. ప్రతిరోజు ఏదో ఒక అంశం కావాలి. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల పోయో వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేస్తే చెయ్యి. అంతేగాని ఈ రోడ్ల మీద పిచ్చికొక్కల వ్యవహారంలాగా రోజు ఈగోలేంటి? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు. చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నిరంతరం నిధులు తీసుకొస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాడు.